అందరికీ విద్యలు మొదలుపెట్టాడు. అద్భుతంగా నడుస్తోంది విద్య, అందరూ వస్తున్నారు. కానీ మధ్యలో ఒకడొచ్చాడు. ఎవరు? ఏకలవ్యుడు అనేటువంటి వాడు. వీడెవడు? నిషాదరాజైనటువంటి హిరణ్య ధనస్సు యొక్క కుమారుడు ఏకలవ్యుడు. ఈ ఏకలవ్యుడు మహాన్యార్పరి, తుంటరి. వీడి మీద చాలా మంది సింపతి చూపిస్తారు. కానీ ఏకలవ్యుడు అనేటువంటి వాడు రాక్షస గణానికి చెందినటువంటి వాడు, రాక్షస గణ అంశతో పుట్టినటువంటి వాడు ఏకలవ్యుడు అనేటువంటి వాడు. శరసంధాన ఆ ఏకలవ్యుడు సతుద్రోణస్య శిరస పాదౌ గృహ్య పరంతపః అరణ్యమను సంప్రాప్య కృత్వా ద్రోణో మహీమయో. సతుద్రోణస్య శిరస పాదౌ గృహ్య పరంతపః అరణ్యమను సంప్రాప్య కృత్వా ద్రోణో మహీమయో. ద్రోణుడు ఒప్పుకోలే, నీకు చెప్పను అన్నాడు. ఎందుకు చెప్పను అంటే దానిలో ఒక తిరకాసుంది. వీడికి కనుక యుద్ధ విద్యలు చెబితే వీడు దుర్మార్గుడైపోయి కౌరవుల వైపు నిలబడితే ఆ కౌరవ సైన్యంలో వీరొక్క బలంగా మారితే మరల అధర్మం అనేటువంటిది ఉచ్చస్థితిలోకి వస్తుంది. భవిష్యత్తును చూచినటువంటి ద్రోణుడు అంగీకరించలే. కాని వాడు మహాపట్టుదల కలిగిన వాడు. వాడేం చేసినాడు? అరణ్యానికి వెళ్ళాడు, ద్రోణుడి యొక్క బొమ్మ చేశాడు, చేసి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అద్భుతమైన యుద్ధ విద్య వచ్చింది వాడికి. ఒకరోజు అరణ్యంలో వీళ్ళు వెళ్తూ ఉంటే ఒక మొరుగుతున్నటువంటి కుక్కను పట్టుకున్నాడు, నోట్లో కొట్టాడు బాణాలు. పంచపాండవులు చూచి, అబ్బ ఎవడు ఇంత గొప్పగా కొట్టింది అంటే వీడొచ్చాడు ఏకలవ్యుడు, ఓల్డ్ స్టూడెంట్ లాగా. నువ్వేనా ఇంత అద్భుతంగా విద్య నేర్చుకున్నావు? మీ గురువు ఎవరు అని అడిగాట. మా గురువు ద్రోణాచార్యుడు అన్నట్ట వీడు ఏకలవ్యుడు. ద్రోణుడికి వెళ్ళి చెప్పారు విషయం. ద్రోణుడు వచ్చాడు. నేనెప్పుడు నీకు పాఠం చెప్పాను రా అన్నాడు. మీరు చెప్పాల్సిన పని లేదు, మీ విగ్రహం పెట్టుకొని నేర్చుకున్నా అన్నాడు. ఏమి శిష్యుడండి, గొప్పవాడు, మొండివాడు, మహామొండివాడు. వెంటనే గురువు గారంటే వెంటనే ఏం చెయ్యాలి? ఇప్పుడు గురువు దగ్గర తీసుకోవడమే కాదు, గురువుకు దక్షిణ ఇవ్వాలి, అంతే కదా. గురు దక్షిణ ఇవ్వకపోతే విద్య ఫలించదుగాక ఫలించదు. అందుకే ద్రోణుడు అని అడిగాట, యది శిష్యోసి మే వీర, యది శిష్యోసి మే వీర వేతనం దీయతాం మమ తమబ్రవేత్వయాంగుష్టః దక్షిణో దీయతామితి. యది శిష్యోసి మే వీర వేతనో దీయతం మమ తమబ్రవీత్ త్వయా అంగుష్టః దక్షిణః దీయతాం మమ. ఒరేయ్, నీవే గనక గురుదక్షిణ ఇవ్వాలి అంటే నీ కుడి చేతి బొటనవేలు ఇచ్చేయరబ్బాయి అన్నట్ట. ప్రాణం పోయింది వీడికి. ఈ బొటనవేలు లేకపోతే ధనుస్సు ఎలా పట్టుకుంటాడు, ఎలా ఎక్కువ పెడతాడు? ఈ బొటనవేలే లేకపోతే ధనుల విద్య రాదే, ఏం చెయ్యాలి అన్నట్ట. కానీ చాలా మంది అన్నారు ఇక్కడ ద్రోణుడు ఈర్ష్యతో చేశాడు. ద్రోణుడికి ఈర్ష్య లేదు. ఒకవేళ ఏకలవ్యుడే కనుక ఈ అంగుష్టంతో ఉంటే
రాబోయే మహాభారత యుద్ధంలో వీడు ఇంకొక కర్ణుడిలాగా అయిపోయి అందరినీ కొంపగూల్చి అధర్మం వైపు నిలబడతాడు. అధర్మం వైపు నిలబడే వాడిని సహించడం పనికిరాదు. అందుకే వాడి యొక్క బొటనవేలును అడిగినాడు, ఇచ్చినాడు. ఏకలవ్యుడి పాత్ర కొంత చూస్తే మనకు దయ కలుగుతుంది, కానీ దయ కలగాల్సిన పాత్ర కాదు. ఆ పాత్ర పరిధే అంత. ఆ పాత్రను సృష్టించిందే అందుకోసం ఇతడు రక్షోగణమునకు చెందినటువంటి వాడు అని చెప్పారు. అందుకే ద్రోణ పర్వంలో మనం చూడొచ్చు. ద్రోణ పర్వాన్ని చదివితే ఈ ఏకలవ్యుడు క్రోధవశం అనే గణములో రాక్షసుడు. క్రోధవశం అనేటువంటి గణములో ఉన్నటువంటి రాక్షసుడే ఏకలవ్యుడు. ఏకలవ్యుని చంపినవాడు కృష్ణుడు. అందుకే ఏకలవ్యుడి పాత్ర ఆదర్శవంతమైన పాత్ర కాదు, పట్టుదలతో కూడిన పాత్ర. అంతవరకే తీసుకోండి. అంతకంటే ఎక్కువగా ఈ పాత్ర గురించి లోతుగా ఆలోచించవలసిన పని లేదు. ఇది రూఢంగా అయిపోయింది.